మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కామెడీ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది సినిమా. మెగా రావిపూడి కాంబోలో రానున్న ఈ క్రేజీ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ డ్రిల్ మాస్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి చిరు కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో రచ్చరచ్చేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ చిరంజీవిని సరికొత్త కోణంలో చూపించబోతోంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతి టార్గెట్ గా మెగాస్టార్ చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఫ్లాప్ అన్నదే ఎరుగని అనిల్ మాస్కా బాస్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడని తెలియగానే ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. అయితే ప్రాజెక్టు ఓకే అయిన వెంటనే తనదైన శైలిలో ప్రమోషన్లు మొదలు పెట్టేసిన ఆయన హీరోయిన్ గా నయనతారను తీసుకొని మరో ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా సినిమాలో నటించడం తప్ప ప్రమోషన్లు పట్టించుకుని నయనతారతో అనౌన్స్మెంట్ లోనే వీడియో చేయించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా కోసం నయనతార ఏకంగా 18 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవిని చూపిస్తామని, ఆయన లుక్ మేనరిజానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారని ముందుగానే హింట్ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. పక్క కమర్షియల్ హంగులతో కామెడీ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ మూవీలో చిరంజీవి క్యారెక్టర్ ఏంటన్నది ఇన్నాళ్లు సస్పెన్స్ లో ఉండగా తాజాగా ఓ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి డ్రిల్ మాస్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమా అంటేనే క్రింజ్ కామెడీ ఉంటుంది. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఇద్దరు కలిస్తే రచ్చరచ్చైనని మెగా ఫ్యాన్స్ అప్పుడే కాలరెగరేస్తున్నారు. ఇక సీనియర్ హీరోలైన బాలకృష్ణను కాప్ కమ్ కేర్ టేకర్ గా, వెంకటేష్ ని సూపర్ కాప్ కమ్ ఫ్యామిలీ మెన్ గా చూపించిన అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని డ్రిల్ మాస్టర్ గా చూపిస్తున్నాడంటే కామెడీ ఓ రేంజ్ లో ఉండడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాంతో మ్యూజికల్ హిట్ కొట్టిన ఆయన చిరు మూవీకి ఏ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తారో వేరే చెప్పనక్కరలేదన్న టాక్ నడుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ కావడంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో వేగంగా షూటింగ్ ఫినిష్ చేసే డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి పేరుంది. ఆయన చెప్పాడంటే ఆ డేట్ కి బొమ్మ రెడీ అయిపోయిద్ది అంటారు. ఇప్పుడు ఈ సినిమా జోరు చూస్తుంటే సంక్రాంతికి వింటేజ్ చిరంజీవి బొమ్మ చూడడం పక్కాని డిసైడ్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇక విశ్వంబర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న ఈ మెగా 157 సినిమా షూటింగ్ శరవేగంగానే జరుగుతోంది. రిలీజ్ టార్గెట్ పెట్టుకొని మరీ సినిమాను చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే మెగా 158 సినిమా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఉండబోతోందన్న టాక్ వస్తోంది. దసరా సినిమాతో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా కూడా నానితో ప్యారడైజ్ అంటూ చేస్తున్నాడు. ఇక మూడో సినిమాగా మెగాస్టార్ చిరంజీవితో ఫిక్స్ అయ్యాడు. చిరంజీవి ఒక కథ ఓకే చేశారంటే అది అంత సామాన్యమైన విషయం కాదంటున్నారు. నాని నిర్మాతగా మెగాస్టార్ హీరోగా వస్తున్న సినిమాపై శ్రీకాంత్ ఓదెల వర్క్ బాగా కుదిరిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. మెగా 158 కోసం ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి హోంవర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బ్లడ్ బాత్ పోస్టర్ ని వదిలేశారు. సో సినిమా మెగా ఫ్యాన్స్ కి మెగా ఐ ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు. విశ్వంబర సినిమా రిలీజ్ అవగానే అనిల్ సినిమా పనుల్లో బిజీ అవనున్న చిరంజీవి ఈ రన్నింగ్ కల్లా మెగా 158 సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ప్యారడైజ్ రిలీజ్ వరకు మెగా 158 మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత మాత్రం సినిమా రెగ్యులర్ షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 150కి పైగా సినిమాల అనుభవం ఉన్న మెగాస్టార్ కేవలం ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో జత కట్టడం మెగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మధ్య సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. శ్రీకాంత్ కథ మొదటి సిట్టింగ్ లోనే ఓకే చేశారంటే కథలో ఎంత మ్యాటర్ ఉందన్నది అర్థం చేసుకోవాలంటున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నెక్స్ట్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తారన్న టాక్ కూడా నడుస్తోంది. చిరంజీవి రావిపూడి సినిమా కంప్లీట్ చేసిన తర్వాత బోయపాటితో చేస్తారని, అటు శ్రీను కూడా అఖండ 2 ఫినిష్ చేసేసి మెగాస్టార్ ప్రాజెక్టు పై ఫోకస్ పెడతారని అంటున్నారు. చూడాలి మరి శ్రీకాంత్ ఓదెల మూవీ ముందు సెట్స్ పైకి వెళ్తుందా, లేదంటే బోయపాటి చిరుతో తన మూవీని ఫస్ట్ లైన్ లో పెడతారో మరి.